హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆల్ ఇన్ వన్ తెలుగు. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా బాగుంటుంది. ఇది చపాతీల్లోకి, రొట్టెల్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. ముందుగా మనం బీట్రూట్ని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ బీట్రూట్లో ఐరన్, పొటాషియం ఉంటాయండి. ఇవి మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల మన హెయిర్ ఫాల్ చాలా తగ్గిపోతుంది. బీట్రూట్ జ్యూస్ వీక్లీ ట్వైస్ మనం తాగడం వల్ల మన ఫేస్ కూడా చాలా గ్లోగా కనిపిస్తుందండి. ఇది బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా చేస్తుంది. ఇప్పుడు బీట్రూట్ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేగాక అందులో చిన్నులపాయలు వేసుకోవాలండి. చిన్నులపాయలు పొట్టు తీసేసి వేసుకోండి. చూసారు కదా, చిన్నులపాయలు కూడా కొద్దిగా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ వేగాక అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ బీట్రూట్ తాలింపుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాము. ఉప్పు ఇప్పుడే వేసుకోవద్దండి, బీట్రూట్ ఫ్రై అయ్యాక అప్పుడు వేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని దీన్ని కాసేపు మగ్గనిద్దాము. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చూసారు కదా, బీట్రూట్ ఆల్రెడీ హాఫ్ మగ్గిపోయిందండి. ముందుగా బీట్రూట్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మగ్గనివ్వండి. ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఉప్పు వేసుకున్నాక వీటిని కాసేపు వేగనిద్దాము. చూసారు కదండి, బీట్రూట్ వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి కారం వేసుకుందామండి. మామూలు కారం వేసుకోవద్దు, టేస్ట్ అంతగా బాగోదు. 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుందాము. దీన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఈ కొబ్బరి కారం ఎలా చేయాలో మేము ఆల్రెడీ చేసి వీడియో అప్లోడ్ చేసామండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫినిషింగ్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమేనండి, అంతే. ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయిన బీట్రూట్ తాలింపు రెడీ. ఇది చాలా బాగుంటుందండి. చపాతీల్లో కానీ జొన్న రొట్టెల్లో కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు చాలా త్వరగా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.